హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 355కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ వచ్చేసరికి నేను మొత్తం 2 వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. ఒకటి వచ్చేసరికి గేమ్ సార్ నుంచి ఒక కంట్రోలర్ అయితే పొద్దున్న నేను పోస్ట్ చేశాను అనమాట వీడియో చేసి. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఈ రోజు మనకి రెడ్మీ 7 అండ్ రెడ్మీ Y2 ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయిగా. ఈ 2 మొబైల్స్ సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఈ 2 వీడియోస్ నోటిఫికేషన్ మీకు రాకపోతే నేను పైన కార్డులో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడైతే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో ఇప్పుడు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన షామీ నుంచి షామీ హీమో T1 అని చెప్పి ఒక ఎలక్ట్రానిక్ బైక్ని ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేసిందనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ బైక్ ఏం కాదు, దీనికి ముందు వచ్చేసరికి వీళ్ళు హీమో V1 అలాగే హీమో C2 అని చెప్పేసి 2 బైక్స్ని అయితే లాంచ్ చేశారు. సో అదే సిరీస్లో అదే కంటిన్యూగా వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు హీమో T1 అయితే ఇక్కడైతే లాంచ్ చేశారనమాట. సో ఈ బైక్ వచ్చేసరికి మనకి మల్టీ ఫంక్షనల్ స్విచ్చెస్తో అయితే బైక్ వస్తుంది అంటున్నారు. 1 బటన్తో ఇది వచ్చేసరికి మనకి స్టార్ట్ అవుతుందంట. అలాగే డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మన బ్యాటరీ కనుక చూసుకుంటే వీళ్ళు 2 వేరియంట్స్లో అయితే బ్యాటరీస్ తీసుకొచ్చారనమాట. ఒకటోసరికి 14 ఆంపియర్, ఇంకోటిసరికి 28 ఆంపియర్. 14 ఆంపియర్ వచ్చేసరికి అప్ టు 60 కిలోమీటర్స్ వరకు వీళ్ళు వచ్చేసరికి క్లైమ్ చేస్తున్నారు. ఏదైతే 28 ఆంపియర్ ఉందో ఇది వచ్చేసరికి వీళ్ళు 120 కిలోమీటర్స్ వరకు ఇది అప్ టు వెళ్తుంది అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇంకా వీటి ప్రైజెస్ వచ్చేసరికి మనకి చైనా కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే దగ్గర 31,000 దగ్గర ఇది ప్రైజెస్ అయితే పెట్టారు. జూన్ 4వ తారీఖున వీటి షిప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో షామీ వచ్చేసరికి ఇలాంటి బైక్స్ ఏమైనా మన ఇండియాలో తీసుకొస్తే బాగుంటుంది. సో ఇంకా అలాగే మనకి తర్వాత వచ్చేసరికి మనకి షామీ ఈ రోజు ఇండియాలో చూసుకుంటే మనకి రెడ్మీ 7ని అలాగే రెడ్మీ Y3 ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ సంబంధించి నేను డెడికేటెడ్ వీడియో చేశాను కదా, నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడ నుండి మీరు అయితే చూస్తే మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి. ఇప్పుడు చకచక నేను స్పెక్స్ అలాగే తర్వాత వచ్చేసరికి ప్రైజెస్ గురించి చెప్పేస్తాను. ఇందులో మనకి రెడ్మీ Y3 మనం డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.26 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో HD+ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD అయితే కాదు. స్టోరేజ్ కనుక చూసుకుంటే 4GB 64GB అలాగే 3GB 32GBలో లభిస్తుంది. ఇక ప్రాసెసర్ కనుక చూసుకుంటే స్నాప్డ్రాగన్ 632 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 12 మెగాపిక్సెల్, ఇంకోసారికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో MIUI 10తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి మైక్రో USB తో అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఏదైతే రెడ్మీ 7 ఉందో రెడ్మీ 7 కూడా సేమ్ స్పెక్స్ ఉంటాయి. బట్ వచ్చేసరికి అందులో మనకి ఏదైతే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది ఇది వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇంత డిఫరెన్స్ చూడడానికి కానివ్వండి, డిజైన్ కానివ్వండి, స్పెక్స్ కానివ్వండి, మొత్తం అన్ని ఒకే రకంగా అయితే 2 మొబైల్స్ ఉంటాయి అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే రెడ్మీ 7 మనకి 2GB 16GB వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు 7,999 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 8,000 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇంకోటి 3GB 32GB దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 8,999 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 9,000 రూపాయలు పెట్టారు. ఇంకా అదే కనుక మీరు రెడ్మీ Y3 కనుక చూసుకుంటే ఇందులో మనకి 3GB 32GB వేరియంట్ వచ్చేసరికి వీళ్ళు 9,999 రూపాయలు పెట్టారు. అంటే దగ్గర 10,000 రూపాయలు పెట్టారు. ఇంకా 4GB 64GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది 11,999 అంటే దగ్గర 12,000 రూపాయలు పెట్టారు. సేమ్ బడ్జెట్కి వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 7 వస్తుంది. అలాగే మనకి రియల్మీ U1 వస్తుంది. అలాగే మనకి అక్కడ ఏదైతే రెడ్మీ 7 ఉందో ఆ ప్రైస్లో చూసుకుంటే మనకి రియల్మీ 3 వస్తుంది. ఇవన్నీ వీటికన్నా చాలా బెటర్ మొబైల్స్ అనమాట. సో వీళ్ళు మరి ఈ ప్రైజెస్లో ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా వీళ్ళు ఈ మొబైల్స్లో వచ్చేసరికి ఏదైతే రెడ్మీ 7 ఉందో ఇది 29వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కాడ నుంచి అమెజాన్లోను అలాగే mi.com సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. అదే రెడ్మీ Y3 కనుక చూసుకుంటే వీళ్ళు 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖున అమెజాన్లోను అలాగే మనకి mi.com సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి షామీ వచ్చేసరికి ఇక్కడ స్మార్ట్ బల్బును కూడా వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇండియాకి అయితే తీసుకురావాలని చూస్తున్నారు. దీని వచ్చేసరికి క్రౌడ్ ఫండింగ్ లో అయితే తీసుకొద్దామని చూస్తున్నారు. ఈ బల్బ్ వచ్చేసరికి మనకి 60 మిలియన్ కలర్స్ ఉంటుంది. 11 years వరకు మనకి లైఫ్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. దీన్ని వచ్చేసరికి మనకి అమెజాన్ అలెక్సా అలాగే వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్తో అయితే ఆపరేట్ చేయొచ్చు. ఈ 2 లేకపోయినా సరే మన దగ్గర ఉన్న ఏదైతే MI హోమ్ యాప్ ఉంటుందో యాప్తో కూడా దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అంటున్నారు. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ బల్బ్ని వచ్చేసరికి మన ఇండియాలోకి అయితే తీసుకురావాలనుకుంటున్నారు. 26వ తారీఖు నుంచి మనకి mi.com ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే మనకి రెడ్మీ Y2 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ వీళ్ళు ఇప్పుడు రోల్అవుట్ స్టార్ట్ చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. త్వరలో మనకి రెడ్మీ Y2లో వచ్చేసరికి అందరికీ ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే మొదలవుతుంది అనమాట. వీళ్ళు గతంలో కనుక చూసుకుంటే వీళ్ళు ఏదైతే ఆండ్రాయిడ్ పై లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో వచ్చేసరికి 6Aని రెడ్మీ 6Aని అలాగే రెడ్మీ 6ని రెడ్మీ S2ని అయితే తీసేశారు, తొలగించారు అనమాట. సో రెడ్మీ S2 వచ్చేసరికి చైనా వర్షన్, మన ఇండియాలో చూసుకుంటే అదే Y2 అనమాట. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు Y2ని ఇండియా వరకు వీళ్ళు ఆండ్రాయిడ్ పైన ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి షామీ MI టీవీస్ ఏవైతే ఉన్నాయో MI టీవీస్ అన్నిటికీ వచ్చేసరికి వీళ్ళు ప్యాచ్ వాల్ 2.0 ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేస్తున్నారు అనమాట. అప్డేట్ వచ్చేసరికి సో ఈ అప్డేట్లో వచ్చేసరికి మనకి ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో యూజర్ ఇంటర్ఫేస్ అనేది
చేంజ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా షోమీ టీవీస్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ప్యాచ్ వాల్ 2.0 అప్డేట్ వచ్చి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ V35 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ ఇప్పుడు రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇది సౌత్ కొరియాలో అయితే రోల్ అవుట్ అవుతుంది. త్వరలో వచ్చేసరికి గ్లోబల్గా ఈ అప్డేట్ అనేది వస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో V15 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు 2,000 రూపాయలు ప్రైస్ కట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 21,990 రూపాయలు ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. గతంలో వచ్చేసరికి 23,990 రూపాయలకి అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇంతే కాకుండా వీళ్ళు జియో ఆఫర్స్ అంటే బెనిఫిట్స్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. 10,000 వరకు ఈ మొబైల్తో కొన్న వాళ్ళకి జియో బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటున్నారు. ఇంకా మీరు HDFC కానీ SBI కార్డుని కానీ యూజ్ చేసి ఈ మొబైల్ కొంటే 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారనమాట. సో ఎన్ని ఇచ్చినప్పటికీ మీకు 22,000 రూపాయలు పెట్టి కొనే మొబైల్ అయితే కాదు. ఇందులో వచ్చరికి మనకి MediaTek Helio P70 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మనకి అదే బడ్జెట్లో ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో తర్వాత అలాగే మనకి వివో Y17 ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు త్వరలో మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. మేబీ ఈ వీక్లో అయితే ఈ మొబైల్ని మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి ఈ విధంగా స్పెక్స్ కూడా బయటకు అయితే వచ్చినాయన్నమాట. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.35 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో ఈ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే MediaTek Helio P35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చరికి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. ఇక థర్డ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది డెప్త్ సెన్సార్ అంట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఈ మొబైల్ వచ్చరికి మనకి మైక్రో USB తో వస్తుంది. 18 వాట్స్ వరకు మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఎటువంటి డీటెయిల్స్ లేవు, కానీ మనకి త్వరలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలిసింది. సో వివో కాబట్టి మనం ఎంత లేదన్నా ఇది 15,000-16,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెడతారు. ఇంకా ఎక్కువే పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే చూపిస్తారు. వీళ్ళు ఇప్పటికీ చూసుకుంటే మైక్రో USB కేబుల్ని అలాగే వచ్చేసరికి ఆ HD+ డిస్ప్లేని అయితే మార్చట్లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 9 5 కెమెరాలు ఉన్న మొబైల్. సో ఈ మొబైల్కి వచ్చేసరికి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ద్వారా ఏదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందో ఇది సరిగ్గా పనిచేయట్లేదని చాలా మందికి కంప్లైంట్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి నోకియా అయితే స్పందించింది అనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తామంటున్నారు. వీళ్ళు ఇంకా ఏం అర్థం కాలేదంటే ఎందుకు ఇది ప్రాబ్లం వస్తుందని దాని మీద వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాని తగ్గట్టుగా వీళ్ళు ఫిక్స్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే SoundOne X70 ఈ బ్లూటూత్ ఈ ఫోన్స్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకుంటే 1790 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టింది అనమాట. సో ఇది కనుక చూసుకుంటే ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్స్లోను వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. వీటిలో మనం చూసుకుంటే బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది. aptX సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి IPX వాటర్ రెసిస్టెంట్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆల్ఫాబెట్ నుంచి. ఆల్ఫాబెట్ అంటే మనకి గూగుల్ పేరెంట్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి డ్రోన్ డెలివరీ సర్వీస్ తీసుకురాబోతున్నారని గతంలో మనం ఒకసారి టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి వీళ్ళు US అప్రూవల్ అయితే పొందినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు వచ్చేసరికి త్వరలో డ్రోన్ డెలివరీ సర్వీస్ని అయితే వీళ్ళు US లో అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే మనకి గూగుల్ Pixel 3a అలాగే Pixel 3a XL ఈ రెండు మొబైల్స్ సంబంధించి మనకి ఒక హింట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఈ ఇమేజ్లో చూసుకుంటే మే 7వ తారీఖు అని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట. సో మే 7వ తారీఖుని ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇక్కడైతే హింట్ అయితే తెలుస్తుంది అనమాట. మే 7వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు వీళ్ళు గూగుల్ I/O 2019 డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే జరగబోతుంది. సో అక్కడే ఈ మొబైల్ని కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పి అర్థమవుతుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో A9 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు ఏప్రిల్ 30వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్లో కనుక చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే ఈ ప్రాసెసర్ ఏంటో తెలియదు, కానీ ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 4020 mAh బ్యాటరీ, ఊక్ ఛార్జింగ్ మనకి 3.0తోను 6 GB ర్యామ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటే మనకి చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 17,600 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం మనకి ఈ మొబైల్ మన ఇండియాలో ఎంత ప్రైస్ లో తీసుకొస్తారనేది. అలాగే ఒప్పో F11 Pro మార్వెల్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. చైనాలో అయితే లాంచ్ చేసింది కదా. సో ఇప్పుడు అదే ఎడిషన్ ని మనకి లిమిటెడ్ ఎడిషన్ అనమాట మన ఇండియాలో కూడా ఏప్రిల్ 26 అంటే ఎల్లుండోన లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది మార్వెల్ ఎడిషన్ అంటే మీకు ఏమి ఉండదు, మనకి జస్ట్ స్కిన్ అయితే చేంజ్ అయి ఉంటుంది. అలాగే లోపల థీమ్ అంటే ఏవైతే ఐకాన్స్ ఇంటర్ఫేస్ ఉంటుందో అందులో వచ్చేసరికి మనకి మార్వెల్ థీమ్స్ అయితే ఉంటాయి. స్పెషల్ క్యారెక్టర్స్ మనకి వాల్ పేపర్స్ అయితే ఇస్తారు. ఇంతే డిఫరెన్స్. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మైజూ నుంచి మైజూ 16s ఈ మొబైల్ ని చైనాలో అయితే లాంచ్ చేసేసింది. సో ఒకసారి మొబైల్ స్పెక్స్ అలాగే ప్రైజెస్ కనుక చూసుకుంటే మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్ ఉంటుంది. 18.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఈ డిస్ప్లే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. మనకి ఈ డిస్ప్లేకి ఎక్కడ నాచ్ అయితే ఉండదు అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు చాలా వేరియంట్లు అయితే స్టోరేజ్లో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటోసరికి 48 మెగాపిక్సెల్, మరొకటిసరికి 20 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3600
mAh బ్యాటరీ అనేది ఉందన్నమాట. ఇక మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటే మనకి చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసుకుంటే చాలా ఎక్కువ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే నేను చూసుకుంటే లెనోవో Z6 Proని లాంచ్ చేసింది. సో వాళ్ళు చాలా అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొచ్చారు. వీళ్ళు కూడా చూసుకుంటే నిన్నే లాంచ్ చేశారు. బట్ వచ్చేసరికి వీళ్ళ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. ఇది చూసుకుంటే వీళ్ళు 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి 35,200 రూపాయలు పెట్టారు. చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే. అలాగే 8GB 128GB వేరియంట్ కనుక చూసుకుంటే 38,300 రూపాయలు పెట్టారు. 8GB 256GB వేరియంట్ దీని ప్రైస్ చూసుకుంటే 43,500 పెట్టారు. సో మనకి ఈ వేరియంట్లు కానివ్వండి, ఈ ప్రైజులు కానీ చూసుకున్నట్టయితే దీనికన్నా బెటర్గా లెనోవో Z6 Pro ఎక్సలెంట్గా ఉంది. దీనికన్నా ఇక్కడ 4 కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ కూడా దీని మీద ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే అందులో ఉన్నాయి. సో ఇంకా ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి సాఫ్ట్ బ్యాంక్ నుంచి. సాఫ్ట్ బ్యాంక్ ఇది చాలా కంపెనీల మీద అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు జియో నెట్వర్క్ స్టాక్స్ అయితే కొనాలని చెప్పి చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళు దగ్గర $2 నుంచి $3 బిలియన్ వరకు, $2 నుంచి $3 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు అనమాట. సో ఇంత వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి జియో మీద చూస్తున్నట్టుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.